అనకాపల్లి జిల్లాలో మానవత్వం మరోసారి నిలిచింది. క్యాన్సర్ తో బాధపడుతున్న సహోద్యోగికి దస్తావేజు లేఖలు అండగా నిలిచారు. కేవలం 4 రోజుల్లోనే 1,00,000కు పైగా నిధులు సమీకరించి బాధిత కుటుంబానికి అందించారు. అనకాపల్లి పట్టణానికి చెందిన తాటిమల రాజా లక్ష్మణ్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సహాయక దస్తా లేఖర్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన క్యాన్సర్ వ్యాధితో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. పేద కుటుంబానికి చెందిన రాజలక్ష్మణ్ 2 ఆడపిల్లల పెళ్లిళ్లు చేసి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం వాట్సాప్ గ్రూపుల ద్వారా తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా లేఖర్లు ఒక్కటే సహాయం చేయడానికి ముందుకొచ్చారు. జాయింట్ సెక్రటరీ శేఖర మంత్రి శ్రీనివాసరావు ఇచ్చిన పిలుపుతో కేవలం 4 రోజుల్లోనే 1,09,500 రూపాయలు సమీకరించారు. ఈ మొత్తాన్ని ఈ రోజు ఉదయం రాజలక్ష్మణ్ ఇంటికి వెళ్లి అందజేశారు. మా సహోద్యోగి కష్టంలో ఉన్నప్పుడు అందరం కలిసి సహాయం చేయడం మా బాధ్యతగా భావించాం. ఈ కార్యక్రమంలో శేఖర మంత్రి శ్రీనివాసరావు, వడ్డాది రమేష్, గున్నాజీరావు, సత్యనాగమణి, నడిపల్లి గోపాల్, మిరియాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం అనకాపల్లి సబరీ ఆఫీస్ పరిధిలో గల సత్యనాగవేణి గారి సహాయకుడిగా పనిచేస్తున్నటువంటి తాటిమట్ట రాజు లక్ష్మణరావు గారి అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా మన అనకాపల్లి దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం గ్రూపులో వారు రక్తానికి సంబంధించినటువంటి వ్యాధితో బాధపడుతున్నారని చెప్పేసి తెలియవచ్చింది. ఈ సందర్భంగా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శి మరియు కోశాధికారి గారి సహాయ సూచనల మేరకు ఈ యొక్క రాష్ట్రంలో సుమారు 10 గ్రూపులు ఉన్నాయి. 10 గ్రూపులకి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం అనకాపల్లి జిల్లా తరఫు నుండి జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క ఆరోగ్యరీత్యా రాజలక్ష్మి గారి ఆరోగ్య పరిస్థితిని గ్రూప్ లో తెలియజేయడం వలన రాష్ట్రం నలుమూలల నుండి మన సోదర దస్తావేజు లేఖర్లు, సోదరులు, సోదరీమణులు అందరూ ఆర్థిక సహాయాన్ని అందించి సుమారు అనకాపల్లి సంఘం వారు ఇచ్చిన చేయూత కాకుండా రాష్ట్రం నలుమూలల నుండి ఇచ్చినటువంటి ఈ యొక్క ఆర్థిక సహాయం 1,09,500 రూపాయలు. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం వారు కూడా 5,116 రూపాయలు వారు కూడా అందించారు. ఏ ఒక్కరికి మన సోదర లేఖరికి కానీ సోదరీమణుల్లో కానీ ఎవరికైనా పేద కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఆరోగ్యరీత్యా ఏ ఒక్క ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కూడా వారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క రాజలక్ష్మణ్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కూడా రాష్ట్రం నలుమూలల నుంచి ఆర్థిక సహాయం అందించినటువంటి ప్రతి ఒక్క సోదర దస్తావేజు లేఖరి సోదరీమణులందరికీ అనకాపల్లి యొక్క దస్తావేజు లేఖల సంఘం తరఫు నుంచి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.